పర్షియా సామ్రాజ్య రాజధాని అయిన షూషను కోటలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఇది ఇప్పుడు ఇరాన్లో ఉంది. అదే ఎస్తేరు రాణి కథ. హామాను అనే దుర్మార్గుడు యూదులందరినీ చంపాలని ప్లాన్ వేస్తే దేవుడు ఎస్తేరు అనే యూదు యువతని పర్షియా రాణిగా చేసి తన ప్రజలను కాపాడాడు. ఆ రోజు పర్షియా రాజు యూదులకు అండగా నిలబడ్డాడు. అంతేకాదు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు కదా. చాలామంది చరిత్రకారుల ప్రకారం వాళ్ళు పర్షియా ప్రాంతం నుండి వచ్చిన వారుగా భావిస్తారు. దానియేలు ప్రవక్త రాసిన ప్రవచనాలు వాళ్ళ దగ్గర ఉండుంటాయి. అందుకే మెస్సయ్య పుట్టాడనే నక్షత్రం చూసి యేసును ఆరాధించుంటారు. ఆదికాండము నుండి యేసుక్రీస్తు జననం వరకు ఈ ఇరాన్ అనే పర్షియా దేవుని ప్రణాళికలో ఒక పాజిటివ్ పాత్రను పోషించినట్టు కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా? తీవ్ర ఆర్థిక సంక్షోభం వలన అక్కడ నిరసనలు మొదలయ్యాయి. ఇరాన్ కరెన్సీ విలువ చాలా తగ్గిపోయింది. దీనివల్ల ఆహారం, ఇంధనం, మందులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. సాధారణ ప్రజలు రోజువారీ ఖర్చులు కూడా భరించలేని స్థితికి చేరుకున్నారు. నిరుద్యోగం పెరగడం, జీతాలు సరిపోకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ ఆర్థిక సమస్యలు మొదటగా వ్యాపారుల నుంచి నిరసనలుగా మొదలయ్యాయి. వారు దుకాణాలు మూసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చారు. తర్వాత ఈ ఉద్యమం క్రమంగా విద్యార్థులు, కార్మికులు, సాధారణ పౌరుల వరకు విస్తరించింది. తెహ్రాన్ మాత్రమే కాకుండా ఇతర పెద్ద నగరాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఆర్థిక సమస్యలతో మొదలైన ఈ ప్రొటెస్ట్స్ ఇప్పుడు రాజకీయ అసంతృప్తిగా మారాయి. చాలా మంది ప్రజలు ప్రభుత్వ పాలనపై, అవినీతిపై, దేశాన్ని పాలిస్తున్న మతపరమైన వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు నిరసనకారులు ఎక్కువ స్వేచ్ఛలు కావాలని, ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను కఠినంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. పోలీసులు, భద్రతా బలగాలు నిరసనకారులపై టియర్ గ్యాస్ ఉపయోగించటం, పెద్ద సంఖ్యలో అరెస్టులు చేయడం జరిగింది. ప్రజలు బయట ప్రపంచంతో మాట్లాడకుండా చేయడానికి ఇంటర్నెట్ నియంత్రణలు కూడా పెంచారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇరాన్లో ప్రజలు ఆర్థిక కష్టాలు ప్లస్ రాజకీయ అసంతృప్తి రెండింటితో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ప్రభుత్వం నిరసనలను పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నా ప్రజల్లోని అసహనం ఇంకా కొనసాగుతుంది. ఈ పరిస్థితి ఎటువైపు వెళ్తుందో అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తుంది.